కెనడాకి ఇండియాకి మధ్య జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి కోల్డ్ వార్. ఇది ఇప్పట్లో అయితే ఎండ్ అయ్యేలా లేదు. ఇది మనం గత కొద్ది నెలలుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు ఇండియాలో ఒక ప్రాంతాన్ని ఖలిస్తాన్గా ప్రకటించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక దేశంగా ఇవ్వాలి అని చెప్పి చెప్తూ వస్తున్నటువంటి వ్యక్తులు అనుకోవచ్చు. ఇది ఇప్పుడు మొదలైనటువంటిది కాదు. ఇది ఎప్పుడో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఉన్నటువంటి ఒక డిమాండ్. పంజాబ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా, దీన్ని ఒక ఖలిస్తాన్గా ప్రకటించాలని, ఇది ఒక ప్రత్యేకమైన దేశంగా ట్రీట్ చేయాలని చెప్పి అప్పటి నుంచే ఉండటం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగినటువంటి బ్లూ స్టార్ ఆపరేషన్, దాని ఫలితంగా ఇందిరాగాంధీనే తన సెక్యూరిటీ గార్డ్లే హత్య చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ గడిచినటువంటి పరిణామాలు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఈ తీవ్రవాదం ఇండియాలో కాకుండా ఇతర దేశాలకు కూడా పాకినటువంటి పరిస్థితి. సెటిలర్స్గా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఖలిస్తాన్ మూవ్మెంట్ని రన్ చేయటం, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయటం. దీనికి ఫలితంగానే అక్కడ ఎవరైతే ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ని నడుపుతూ ఉన్నారో అతన్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కెనడాలో షూట్ చేసి చంపేయటం. దీనికి బాధ్యులు భారతే అని, అతను కెనడా పౌరుడని, అతన్ని ఇండియాకి చెందినటువంటి రా ఏజెంట్లు హత్య చేశారని చెప్పి కెనడా ఆరోపిస్తూ వస్తుంది. కెనడా పార్లమెంట్లో కూడా జస్టిన్ ట్రూడో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. దీని మీద అమెరికా ఆల్రెడీ సైలెంట్ అవ్వాలని చెప్పినా కూడా దీని గురించి దాన్ని సుదీర్ఘంగా సాగదీయటం, గత ఏడాది జరిగినటువంటి G20 దేశాల సదస్సు సమయంలో కూడా దీని గురించి చర్చించటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ ప్రతీకార చర్యలలో భాగంగానే భారత్కు చెందినటువంటి వీసాలను రద్దు చేస్తూ కెనడా ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి ప్రతిగా భారత్ కూడా కెనడా నుంచి ఇండియా వచ్చేటువంటి వాళ్ళ వీసాలను రద్దు చేయటం, తర్వాత వైద్య నిమిత్తం కానీ లేదంటే ఏదైనా అత్యవసర సేవల కోసం భారత్కు వచ్చే వాళ్ళకు మాత్రమే వీసా ఇస్తామని చెప్పి ప్రకటించటం, తర్వాత ఇటు నుంచి ఇక్కడ ఉన్నటువంటి కెనడా దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి కెనడా ఎంబసీకి సంబంధించినటువంటి వాళ్ళని తగ్గించుకోమని చెప్పి భారత్ ఒక ఆదేశాలు ఇవ్వటం, అక్కడ ఇండియాకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలను తగ్గించాలని కెనడా ఆదేశాలు ఇవ్వటం, ఇక్కడ కెనడాకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు తగ్గించాలని చెప్పి భారత్ ఆదేశాలు ఇవ్వటం. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు. అయితే ఇప్పుడు కెనడా చేసినటువంటి మరొక చర్య ఎంతవరకు దారితీసింది అంటే, వలసదారుల ఉద్యోగాల సంఖ్యను పరిమితం చేస్తున్నాము అనేటువంటి పేరుతోటి 2100కు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలను 1600కి కుదించటం, అలాగే సేవలకు సంబంధించి సర్వీసెస్ దీనికి సంబంధించి 800 మంది నుంచి 600 మందికి తగ్గించటం. ఇక నిర్మాణ రంగంలోనూ వైద్య రంగంలోనూ అయితే ఎటువంటి మార్పులు చేయనప్పటికీ కూడా ప్రస్తుతం భారీ స్థాయిలో వలసదారుల ఉద్యోగాలను తగ్గించేసినటువంటి నేపథ్యంలో ఎంతోమంది కెనడాను వీడాల్సినటువంటి పరిస్థితి, ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉండటం అనేది గమనార్హం. అంటే వలసదారులు అంటే ఇతర దేశాల నుంచి కెనడాకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా కూడా వలసదారుల కిందే అవుతారు. అయితే వీళ్ళందరూ ఇంకొక సంవత్సరమో 2 నెలల్లో 3 నెలల్లో ఉంటే వీళ్ళ పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఎలా అయితే సుదీర్ఘంగా ఒక 14 ఏళ్ళు ఇండియాలో ఉంటే భారత పౌరసత్వం ఎలా వస్తుందో, ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఎలా వస్తుందో, అలాగే యుఎస్లో ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే కెనడాకు కూడా. ఇలా సుదీర్ఘకాలం నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడే కెనడాలోనే స్థిరపడిపోయినటువంటి భారతీయులు చివరిలో ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది, పౌరసత్వం వస్తుంది అని చెప్పి భావించినటువంటి వాళ్ళకి ఇది ఒక షాక్గా తగిలినటువంటి పరిస్థితి. దీన్ని నిరసిస్తూ ప్రస్తుతం ఎన్ఆర్ఐలంతా కూడా కెనడాలో భారీ స్థాయిలో నిరసనలు తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికి 4 రోజుల నుంచి ఈ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయనేది ఒక సమాచారం. ఇక రేపటి నుంచి దీన్ని ఉధృతం చేయబోతున్నారని, కనీసం వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కానీ లిక్విడ్స్ కానీ ఏవీ తీసుకోకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో నిరాహార దీక్షలు చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది అయితే చూడాలి.